ఇయర్ వేరు, ఆర్థిక సంవత్సరం వేరు భారతదేశానికి. క్యాలెండర్ ఇయర్ మనకేంటి సహజంగా ప్రపంచంలాగానే జనవరి టు డిసెంబర్ చూసుకుంటాం. అదే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మనం మార్చి 31తో ముగిసే విధంగా తయారు చేసుకుంటాం. అన్ని బడ్జెట్లు కూడా ఆ రకంగా తయారు చేసుకుంటాం. అట్లాగే ఇది ఇంకో అంశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు ఇది దూరంగా ఉంటుంది, ఎటువంటి అంశాలను కనుక ఉంటుంది, అట్లాగే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుంది. మీరు చూసుకుంటే ఇక మనకి 6 నెలలకు ఒకసారి ఏం చేస్తుందంటే రేట్స్ని మారుతూ ఉంటుంది. మనకున్నటువంటి బ్యాంక్ రేట్లు కానీ ఇతర రేట్లు కానీ రీషఫల్ చేసుకుంటూ ఉంటుంది. దేన్ని బట్టి అంటే ద్రవ్య సప్లైని బట్టి మారుస్తూ ఉంటుంది. ఈ ద్రవ్య సప్లై అనేది ఎలా ఉండాలంటే అటు పూర్తిగా ఉత్పత్తిదారుని నిరాశపరచకూడదు అని చెప్పి వినియోగదారుణ్ణి నిరాశపరచకూడదు. ఇద్దరి మధ్య సకాలంలో ఉండే విధంగా ఆర్థిక వ్యవస్థను కాపాడే బాధ్యత ఎవరిదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లక్ష్యం ఏంటంటే ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర అంశాలను కూడా అదే నియంత్రిస్తూ ఉంటుంది. ఈరోజు మనం చూస్తే బ్యాంకు కార్యకలాపాలతో పాటు మనం ఏమన్నాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఆల్సో సంస్థలు కూడా మనకు దాని కంట్రోల్లో పనిచేస్తున్నాయంటే భారతదేశంలో మనకి మనీతో కూడుకున్న ఏ అంశమైనా కానీ ఈ రకంగానే పనిచేస్తుందని గుర్తించాలి. అంటే ఎప్పుడు కూడా కీలక పాత్ర ఎవరిది ఉంటుందంటే బ్యాంకింగ్ కార్యకలాపాలే ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ లేనిదే వ్యక్తి ఉండడు, సంస్థ ఉండదు, ఆర్గనైజేషన్ ఉండదు, ప్రభుత్వం ఉండదు. ఆర్థిక వ్యవస్థ అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకృత అంశాలతో కూడుకున్నప్పుడు మాత్రమే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. నేను చాలాసార్లు చెప్పాను. మనకి ఇతర దేశాలకి తేడా ఏంటంటే ఇతర దేశాల్లో ఎక్కువ మంది ఖర్చు పెడుతూ ఉంటారు, ఆ మనీ సర్క్యులేషన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పొదుపులు ఎక్కువ చేస్తాము, అంటే సేవింగ్ పెంచుతూ ఉంటాం. సేవింగ్ పెంచడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అయితే పెరుగుతుంది కానీ మనకి ఉద్యోగ కల్పన జరగదు. ఉద్యోగ కల్పన జరగాలంటే మనీ ఎలా ఉండాలి, ట్రాన్సాక్షన్తో ముందుకు వెళ్ళాలి. అటువంటప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే సామాజిక ఆర్థిక కార్యకలాపాల ద్వారా అనేక అంశాలు చూసుకున్నప్పుడు కూడా వివిధ అంశాలను మనం ఏ రకంగా సూచించాలనేది ఈ పాత్ర పోషిస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొన్ని అంశాలు మనకున్నాయి. వాటిల్లో ఎలా కంట్రోల్ చేస్తుంది ఈ వ్యవస్థను అంటే ఇక్కడ ఒకటి బ్యాంకు రేటు. బ్యాంకు రేటు అంటే అటువంటి అంటే ఏదైనా వాణిజ్య బ్యాంకులు తన ప్రాథమిక పరపతిని బౌండరీస్ తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు వాటికి విధించే వడ్డీ రేటుని మనం ఏమంటామంటే బ్యాంకు రేట్ అంటాం. అంటే దీన్ని ఏమంటామంటే బ్యాంకు రేటుకి ఇంకో అంటే రీడిస్కౌంట్ రేట్ అంటాం. ఈ రీడిస్కౌంట్ రేటు మనకి ఎందుకన్నామంటే మరి వాణిజ్య కార్యకలాపాల్లో వాణిజ్య బ్యాంకు ఉన్నటువంటి ఈ బ్యాంకులన్నీ కూడా ప్రాథమిక పరపతిని వాటి దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి పత్రాలని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టి ఆర్బీఐ దగ్గర తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లింపే విధానం అంట. దీన్ని ఏమంటామంటే బ్యాంకు రేట్ అని చెప్తాం. ఈ బ్యాంకు రేటు ద్వారా మనం వ్యవస్థలను ఏం చేస్తున్నాం, మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఈ బ్యాంకు రేట్ అనేది ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే వివిధ బ్యాంకులకు వడ్డీ రేట్ నిర్ణయించే బాధ్యత కూడా ఎవరిది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే తర్వాత ఇంకో అంశం ఏంటంటే మనకి రెండవది క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్. వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే సహజంగా తనకు వచ్చినటువంటి మనీని కొంత ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర డిపాజిట్ చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి. ఈ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు ఎందుకు ఈ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తున్నాయంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా ఒకటి, మనీ సప్లైని కంట్రోల్ చేయటం ఒకటి. ఇంతకుముందు ఇది దాదాపు 25% దాకా ఉండేది. దాన్ని ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఏం చేసాం, 15% తగ్గించారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచే మనీ ఎంత అంటే మనం ఏం చెప్పాలంటే 15% అని చెప్పాలి. ఎందువల్లంటే
క్యాష్ రిజర్వ్ రేషియో అనేది వివిధ అంశాలకు కూడుకున్నది. అంటే ఆర్థిక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ. అట్లాగే తర్వాత ఇంకో అంశం ఏంటంటే, మూడో అంశం ఏంటంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇది దీని ప్రకారం ఏంటంటే, దీన్ని ఏమంటామంటే ఎస్ఎల్ఆర్ అంటాం. ఎస్ఎల్ఆర్ ఇక్కడ ఇదేం చేస్తుందంటే నగదు రూపంలో ఉంచుతుంది. ఇదేం చేస్తుందంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే అటువంటి అంటే ప్రతి బ్యాంకు తమ దగ్గర కొంత మనీ అసెట్స్ ఉంచుకోవాలి. అసెట్స్ ఏంటి? మనకి పత్రాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇతర అసెట్స్ కావచ్చు. ఇది కూడా మనం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్తాం. ఇది కూడా మనకి ఎలా ఉండాలి? అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థకు ఏ అంశాలు మనకు ముడిపడి ఉన్నాయంటే ఈ రకంగా స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఇక్కడ చూసుకుంటే మనకి సిఆర్ఆర్కి పరపతికి ఎలాంటి సంబంధం ఉండదంటే విలోమ సంబంధం ఉంటుంది. అంటే సిఆర్ఆర్ పెరిగిందనుకోండి పరపతి తగ్గుతుంది. అంటే ఒకవేళ సిఆర్ఆర్ తగ్గిందనుకోండి పరపతి పెరుగుతుంది. ఇది గుర్తించాలి. పరపతికి సిఆర్ఆర్కి రెండింటికి కూడా విలోమ సంబంధం ఉంటుంది. ఈ విలోమ సంబంధం ఉండడం ద్వారా మన భారతదేశంలో పరపతి నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక ఆలోచిస్తే భారత 2 అంశాలు గుర్తించాలి ప్రతి విద్యార్థి కూడా. పరపతి సృష్టికర్త ఎవరు అంటే బ్యాంకులు, ఆర్థిక సృష్టికర్త ఎవరు అంటే ప్రభుత్వం గుర్తించాలి. అంటే ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసేది బ్యాంకులు కాదు, ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. పరపతి సృష్టి ఎవరంటే బ్యాంకులు. అంటే క్రియేషన్ అంటే అటువంటి పొదుపులను ప్రోత్సహించడం, లోన్స్ ఇవ్వటం, రికవరీ చేయటం, వాటిని రికవరీ ద్వారా లోన్స్ ఇవ్వటం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఆర్థిక వ్యవస్థ అనేది వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన అంశాలేంటి? వేగవంతంగా అభివృద్ధి చెందడమే, వేగవంతంగా చేయటమే ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన లక్షణాలు. ఈ ఆర్థిక వ్యవస్థలో అనేక రకాలైన అంశాలు కీలక పాత్ర పోషించడం కాకుండా వ్యవస్థను అభివృద్ధి కూడా చేస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా చూడాలంటే మనం కనుక చూసుకున్నప్పుడు వివిధ అంశాలతో కూడుకున్న అంశాలు మనం ఎప్పుడు చర్చిస్తూ ఉంటాం. ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని ఇనీషియల్ అమౌంట్ ఎంత అంటే మనకి 5 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు ఎంత ఉంది? దానికి ఎక్కువ ఆదాయం పెరిగింది. అంటే ఎప్పుడు కూడా బ్యాంకులకు కూడా కొన్ని ఆస్తులు ఉంటాయి. దాన్ని ఏం చెప్పాము మనకు? స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే అటువంటి చట్టబద్ధ నిల్వల నిష్పత్తి. తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. అట్లాగే బ్యాంక్ రేటుకి డిస్కౌంట్ రేట్ అనేది ఉంది. అట్లాగే తర్వాత ఇంకో అంశం ఏంటంటే, 4వ అంశం ఏంటంటే రెపో రేట్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసాం మనం? 1992 సంవత్సరం నుండి ఏర్పాటు చేశాం. అట్లాగే మనకేమంటే షార్ట్ టర్మ్లో ఉన్నటువంటి తీసుకునే అంశాలని కూడా స్వల్పకాలానికి సంబంధించినవి ఏవైతే బ్యాంకులు ఉన్నాయో, ఈ బ్యాంక్ రేట్ అంటే అటువంటి అంటే ఏవైతే బ్యాంకులు ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్గా స్వల్పకాలానికి వాటికి మనీ అవసరమైతే ఎవరి దగ్గర తెచ్చుకుంటాయి అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తెచ్చుకుంటాయి. ఈ రిజర్వ్ బ్యాంక్ దగ్గర తెచ్చుకున్న దానికి ఏమి చెల్లించాలి? వడ్డీ చెల్లించాలి. వడ్డీ చెల్లించాలి అంటే ఏ రకంగా వడ్డీ చెల్లిస్తామని అనుసరించినప్పుడు వడ్డీ మనం చెల్లించేటప్పుడు మరి చూసుకున్న అంశం ఏంటంటే రెపో రేట్ అనేది 1992లో స్టార్ట్ చేసాం. స్వల్పకాలం సంబంధించింది, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఆర్థిక విధానాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే అటువంటి అంటే అన్నింటికన్నా కూడా ఏది మనకి బెస్ట్ అంటే మనం చూసుకుంటే రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ కూడా చర్చించాలి.